ముందుగా అందరికైతే చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా అయితే నేను మా పాపకు రాణి రుద్రమదేవి గెటప్ అయితే వేసిన. ఎట్లా వేసిన అనేది ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరికీ జై శ్రీరామ్. సో November 14th చిల్డ్రన్స్ డే ఉంటుంది కదా. సో చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. మా పెద్ద పాప అయితే డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుందంట. చిన్న పాప అయితే రాణి రుద్రమదేవి గెటప్ వేయమని చెప్పిండనమాట వాళ్ళ క్లాస్ టీచరు. సో ఇక వాళ్ళు వేయమన్న తర్వాత వేయాలి. నాకు కూడా ఇలాంటి గెటప్స్ వేయడం, ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా రెడీ అవుతారు. సో ఇక నేనైతే స్టార్ట్ చేసిన అనమాట. ఒక పట్టు చీర లాంటిది కడదాం అనుకున్నాను, బట్ వెయిట్ తను తట్టుకోలేక నాకు వద్దన్నది. సో నార్మల్గా మంచిగా స్మూత్గా ఉన్న శారీ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి కూడా కొంచెం అంచు బాగానే ఉంది కదా అని అయితే తీసుకున్నాను. సో నైటే ఒకసారి అయితే ట్రై చేసిన. తనకు వేసిన బ్లౌజ్ అయితే నాదన్నమాట. సో స్టిచ్చింగ్ చేపించి ఇద్దరు పిల్లలకు అప్పుడప్పుడు వేస్తూ ఉంటానన్నమాట. ఇలాంటి బ్లౌజ్ నా దగ్గర ఒక 5-6 ఉన్నాయి. నాకు చిన్నగా అయిపోయినాయి, వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అయినాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా సారీ గోషిలాగా కట్టాలి కాబట్టి పళ్ళు ముందే ప్రిపేర్ చేసుకున్న. సారీ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి మిడిల్లోకి ఫోల్డ్ చేసి మరీ కట్టాలి, కొంచెం కష్టమే. నేను శారీ కట్టేటప్పుడు నా చిన్న బిడ్డ ఏమంటుంది తెలుసు, మమ్మీ నీకే చీర కట్టరాదు నాకేం కడతాన్నవే అని అంటుంది అన్నమాట. సో ఇక నాకు కూడా సరిగ్గా చీర కట్టరాదు కానీ ఇక ఈ వీడియో చూసి యూట్యూబ్లో అయితే నేర్చుకున్నా. ఆడపిల్లలు ఉన్న తల్లులకు మినిమం రెడీ చేసుకోవడానికి అయితే రావాలి. హెయిర్ స్టైల్స్ కానీ, మెహందీ కోన్ కానీ, పిల్లల్ని ఎట్లా రెడీ చేయాలి, ఏ డ్రెస్ వేస్తే ఎలాంటి జ్యువెలరీ వేయాలనేది తెలిసి ఉండాలన్నమాట. ప్రతి దానికి వేరే వాళ్ళ మీద మనం ఆధారపడలేము కాబట్టి ఇలాంటి చిన్నవి అయితే తెలుసుకోవాలన్నమాట. అందులో ఆడపిల్ల తల్లులు, అందులో నేను 2 పిల్లల తల్లిని. సో ఇక నేనైతే కొన్ని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా. పిల్లల పైననే కొంచెం మనకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడు రెడీ చేయకుండా నార్మల్గా ఏదో ఒకరోజు ట్రై చేసినాం అనుకోండి, అది అస్సలు సెట్ కాదు. సరే, ఇప్పుడు సోదంతా ఎందుకు చెప్తున్నావు, ఎట్లా రెడీ చేసినావో చెప్పానే కదా. సో ఈ శారీ కట్టడం అయితే నాకు అంత రాదు. యూట్యూబ్లో చూసిన ఒక 2-3 సార్లు, పెద్ద పాపకు కూడా కట్టిన, అంతకుముందు గెటప్స్ వేసినప్పుడు కూడా. సో అదే ట్రై చేసిన అన్నమాట. బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం కష్టమైంది. బుడ్డది మాత్రం మస్తు హ్యాపీగా కట్టుకున్నది, ఎలాంటి చిరాకు లేకుండా. చూసిండు కదా దాని ఫేస్లో ఆనందమే వేరు. సో అట్లా కట్టుకునే పిల్లలు ఉంటే ఎంత కష్టమైనా కట్టాల్సి వస్తుంది, కట్టాలని అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది మా పిల్లల్ని రెడీ చేయడం. కొంచెం ఇట్లా రెడీ అవ్వడం అంటే వాళ్ళకి ఇష్టమే. ఇట్లా ట్రెడిషనల్గా శారీస్ కానీ, హాఫ్ శారీస్ కానీ వేసుకోవడం అంటే వాళ్ళకి మస్తు ఇష్టము. సో ఇక శారీ కట్టడం నేను అంత బాగా కట్టలేను కాబట్టి ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోతున్నా. బట్ చూడండి బాగానే వచ్చింది అని అనుకుంటున్నా. ఇక ఇంతకు మించి నాకు ఎక్కువ మంచిగా అయితే కట్టడానికి రాదు. బ్లౌజ్ మాత్రం బుడ్డదానికి మస్తు సెట్ అయింది. ఇలాంటి బ్లౌజులు ఉన్నాయని చెప్పిన కదా, ఏ బ్లౌజ్ పైన ఏది సెట్ అవుతుందో అనేసి అయితే వేసిన అనమాట. పింక్ కూడా ఉండే, కానీ అది కొంచెం వర్క్ లాగా ఉండే, కుచ్చుకుంటుంది అన్న తర్వాత తీసేసిన అన్నమాట. సో ఈ బ్లౌజ్ కూడా బాగానే ఉంది కదా, గోల్డ్ అయితే అన్నిటికీ కాంబినేషన్ బాగుంటుందని వేసేసిన. సో ఒక బెల్ట్ లాంటి వడ్డానం అయితే ఉంది, లక్ష్మీదేవి పెండెంట్ వచ్చి. సో అదైతే పెట్టేసిన. సూపర్గా సెట్ అయింది బుడ్డదాని శారీ స్టైల్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అనమాట. సో ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను అన్నమాట. సో మనకు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, సాయిరాణి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఫాలో చేసి దానికి కూడా సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికైతే కాసుల పేరు వేసిన. ఈ కాసుల పేరు నేను ఎప్పుడో తీసుకున్నా, అస్సలు కలర్ షేడ్ అవ్వలేదు. జస్ట్ 200 రూపీస్కి తీసుకున్నబ్బా. చాలా బాగా అనిపించింది. నాకున్న జ్యువెలరీలో ఇది ఒక్కటే నాకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే దాన్ని ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అస్సలు కలర్ షేడ్ అవ్వలేదు. అదొకటి సూపర్ అసలు. సో ఈ నెక్ సెట్ గురించి అయితే మీకు తెలిసిందే, అప్పట్లో ఒకసారి తీసుకున్నా, నేను కూడా చాలా వీడియోస్లో వేసుకున్నాను. సో అది బాగుంటుందని, కొంచెం హెవీగా ఉంటుందని అయితే వేసేసినాను అనమాట. సో కాసుల పేరు అయితే మంచి లుక్ అనిపిస్తుంది ఇలాంటి ట్రెడిషనల్ లుక్స్కి. అందుకే ఇలాంటి కాసుల పేరు ఒకటి ఉండాలి. చిన్నది కూడా ఒకటి తీసుకుంటే బాగుంటుంది, నెక్ సెట్ లాగా తీసుకుందాం టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా. చూడండి బుడ్డదనే హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, ఇక మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఒక హెయిర్ స్టైల్ అయితే మిగిలింది. శారీ కూడా మంచిగా సెట్ అయింది అబ్బా. బుడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అనిపించింది, కానీ ఝాన్సీ లక్ష్మీబాయి లుక్ అయితే అనిపించలేదు నాకు. బట్ నేను మర్చిపోయింది ఏంటి అంటే తలపాగా ఎట్లా కట్టాలనేది ఇన్స్టాంట్గా ఒక బ్లౌజ్ పీస్తోనైతే కట్టేసిన. అంత పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేసినా కదా, పర్లేదు. నెక్స్ట్ టైం అయితే మంచిగా ఉంటుంది అనమాట. తలపాగా కట్టాలనే విషయమే నేను మర్చిపోయి
దాన్ని అసలు నేను ఫస్ట్ ప్రిపేరే చేయలేదు. ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుంటే ఇంకా బాగా వచ్చేది. ఇక చిన్న జుట్టే కాబట్టి వెనకాల కొంచెం అయితే ఇట్లా హెయిర్ లీవ్ చేసేసి కొంచెం అల్లేసి ఇలాంటి పింక్ కలర్ క్లిప్ అయితే పెట్టుకున్నాను. తనకి ఇదే బాగుంటుంది. ముందు హెయిర్ నేను వచ్చేసరికి కట్ చేసుకుందబ్బా, నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి సీజర్ తీసుకొని హెయిర్ కట్ చేసుకుంది. సో ఇక తలపాగా కూడా సెట్ చేసేసిన. అర్ధచంద్రాకారం స్టిక్కర్ ఉంటుంది కదా, సో అది పెట్టిన తర్వాత వచ్చిందన్నమాట ఝాన్సీ రాణి లుక్. చాలా బాగా అనిపించింది. సో అది కనిపిస్తలేదని దానిపైన కొంచెం తిలకం అయితే దిద్దేసినాను అనమాట, మెరూన్ కలర్లో మంచిగా. సో ఈ బొట్టు పెట్టిన తర్వాత తనకు కళ వచ్చింది, అంటే ఝాన్సీ రాణి లాగా లుక్ అట్లా అనిపించింది. ఇంతసేపు ఏదో నార్మల్గా రెడీ చేసినట్టు అనిపించింది. చూసిండ్రు కదా ఎంత బాగుందో. సో నోస్ పిన్ కూడా కావాలని ఏడ్చింది. నోస్ పిన్ అయితే నార్మల్ది లేదు, అది పెట్టలేకపోయేసరికి నాకు కలర్ టిక్లీస్ ఉంటాయి కదా, సో వాటితోనన్నా నోస్ పిన్ సెట్ చేయనంటే కలర్ బొట్లతోని నోస్ పిన్ సెట్ చేసిన. కాకపోతే అది మొత్తం ఎరేజ్ చేసుకున్నది, అంతా మొహానికి అంతా అంటేసింది అనమాట. సో ఇక అది తీసేసి నా దగ్గర ఒకటి ఉండేనమాట, నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది, సో చూడండి అది. సో అదైతే వేసిన మంచి లుక్ వచ్చిందన్నమాట. ఫైనల్గా అయితే లిప్స్టిక్ అండ్ ఐబ్రో అయితే పెట్టేసిన. ఐలైనర్ కూడా పెడదాం అనుకున్నా, కాకపోతే అంత స్ప్రెడ్ అయిపోతుంది అని అయితే పెట్టలేదు. ఐలైనర్ పెడితే అంత పాడు చేసుకుంటారు వాళ్ళు, సో అదైతే పెట్టొద్దు. అండ్ కాటుక కూడా అవాయిడ్ చేయాలి పిల్లలకు ఎప్పుడన్నా రెడీ చేసేటప్పుడు, ఎందుకంటే కాటుక కూడా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం ఎంత బ్రాండ్ది వాడినా ఏం వాడినా వాళ్ళు కళ్ళు నలుచుకుంటారు కాబట్టి కళ్ళకి ఏం పెట్టొద్దు, ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో చూసిండ్రు కదా ఇక్కడ నోస్ పిన్ ముక్కు పుల్లలాగా అయితే సెట్ చేస్తున్నాను అన్నమాట. బుడ్డదానికి ముక్కు పుడ కంటే మస్తు ఇష్టము, కానీ దానికి ఉండే కానీ తీసేసిన అన్నమాట. ఇక ఇంత చిన్న పిల్లప్పుడే ఎందుకు, తన ముక్కు చిన్నగా ఉంది, హోల్ పెద్దగా అయితే ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే తీసేసిన నేను. ఇగో ఇట్లా పెట్టిన ఎంత బాగుందో, కాకపోతే మొత్తం పూసుకున్నది. ఇక చూసిండ్రు కదా బాగుంది, మంచి లుక్ వచ్చింది. కానీ పూసేసుకున్న తర్వాత ఇక పెద్దదాని కోసం తీసుకొచ్చిన ఒక ముక్కు పుడక ఉండే ఇట్లా పెట్టేది, సో అదైతే పెట్టేసిన. లుక్ అయితే చాలా బాగా అనిపించింది. అది రుద్రమ్మదేవి అంటే ఏదో దేవతలాగా అనుకుంటుంది. అప్పుడు చెప్పిన రుద్రమ్మదేవి అంటే దేవత కాదు, ఫైట్ చేస్తుంది అందరితోని చెప్పిన. సో అప్పుడు అడుగుతుంది అనమాట, నా దగ్గర నైఫ్ కావాలి, మరి నాకు ఝాన్సీ రాణి దగ్గర నైఫ్ ఉంటుంది కదా అనేసి. సో నైఫ్ అయితే లేకుండే, టీచర్స్ ఇస్తారులే అనేసి కన్విన్స్ చేసి అయితే పంపిన అనమాట. తర్వాత అయితే పింక్ కలర్ చున్నీ ఉండే ఇట్లా పేర్ చేసిన. ఇప్పుడు ఇంకా మంచి లుక్ వచ్చింది. ఈ పింక్ కలర్ చున్నీ పేర్ చేద్దామన్న థాట్ నాకు ముందు రాలేదు. ఇది పెద్ద పాప చున్నీ అన్నమాట, సో ఆ డ్రెస్ పైన వేసేది. ఇంకో తినకైతే మంచి గ్రాండ్ లుక్ వస్తుందని ఇట్లా వేసిన. నిజంగా చాలా బాగా అనిపించింది అబ్బా, మంచిగా అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా. మరి మీ పిల్లలకు ఏ గెటప్ వేసిండ్రు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చాలా బాగుంటాయి పిల్లలకు. ఫొటోస్ కానీ మళ్ళీ స్కూల్లో కూడా ఫొటోస్ తీస్తారు కాబట్టి అవి కూడా మెమొరీ లాగా మిగిలిపోతాయి. మా అమ్మ వాళ్ళు మాకు ఇట్లాంటివి ఏం చేయలేదు, బట్ మేమన్నా మన పిల్లలకు చెయ్యాలి కదా. సో ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవేనా, మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరానికి తెచ్చుకున్నాయే యూజ్ అవుతాయి కదా. సో ఫైనల్ లుక్ అయితే ఇట్లుంది బుడ్డదానికి. నిజంగా చిన్న ఝాన్సీ లక్ష్మీబాయి లాగా అనిపించింది అన్నమాట. వాళ్ళ టీచర్ కూడా చాలా హ్యాపీ అయి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ మరి.